ఒక మహిళ అనేటటువంటి గౌరవం లేకుండా నోటికొచ్చినట్లలా మాట్లాడుకుంటూ ఈరోజు దొరసాని అనే మాట వాడినందుకు నువ్వు నాకు క్షమాపణ చెప్పాలి. అబ్బో, దొరసానమ్మకు బగ్గనే కోపం వచ్చింది కదా. మనది మంగళవారం, మందిది సోమవారం అన్నట్లుంది అమ్మగారి తీరు. నువ్వేనా మహిళల గురించి మాట్లాడేది? నిన్నొక్క చిన్న మాటంటేనే గిట్ల దించుకుంటున్నావు. మరి నువ్వు గౌరవ అసెంబ్లీ స్పీకర్ గారిని సాటి మహిళ అని కూడా చూడకుండా నిండు సభలో అవమానించినప్పుడు? సంస్కారం లేనోళ్ళు సభ నడుపుతున్నారు అరుణగారు ఇంతకుముందే అన్నారు. మరి దాని మీద కూడా సంస్కారం ఎవరికి లేదో కూడా చెప్పాలి. ఆమె కన్నీటికి కారణమైనప్పుడు ఎక్కడికి పోయింది నీ తెలివి? దొరసాని లెక్క పొగరితో అహంకారంతో ఏనాడైనా ఒక మహిళలాగా ప్రవర్తించినవా? నాడు నువ్వు స్పీకర్ గారిని మాటలతో అవమానించిన తీరు మహిళా లోకానికి చెరగని మచ్చలాగే ఉండిపోయింది. నువ్వే ఇప్పుడు మహిళల గురించి మాట్లాడితే జనమంతా నవ్వుకుంటున్నారు. నువ్వెన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని సెంటిమెంట్లు రగుల్చుదామని ప్రయత్నించినా నిన్ను నమ్మరు దొరసానమ్మో.